విశాఖ పెందుర్తి సుందరనగరంలో నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంపై పెందుర్తి సుజాత నగర్ దాట్ల ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ మహాకూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సభ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నెల 21వ తేదీన జరగబోయే 11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై హాజరు కావాలని జన సైనికులను వీర మహిళలకు పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగాంధ్ర పెందుర్తి కోఆర్డినేటర్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర ప్రథమ పౌరుడు మేయర్ పీల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి గండి బాబ్జీ, బీజేపీ గొర్లె రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి సచివాలయం సంబంధించి పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచివాలయం ఇన్ఛార్జ్ కింద పెట్టాం. ఇస్కాన్ టెంపుల్ నుంచి ఋషికొండ వరకు ఇస్తారు. 93, 94, 95, 96, 97, 98 లో 3 సచివాలయాలు వస్తాయి సార్ పెందుర్తికి. ఈ 6 వార్డులకు గాను మాకు C45 నుంచి C61 వరకు కంపార్ట్మెంట్స్ అలాట్మెంట్ జరిగింది సార్. మాకు ప్రతి సచివాలయానికి 4 బస్సులు ఇచ్చున్నారు సార్. బస్సెస్ నంబర్స్, బస్ డ్రైవర్స్ కూడా మాకు నిన్నట్టు ఫైనల్ చేసి లిస్ట్ కూడా ఇచ్చేసారు సార్. మేము ప్రతి బస్సుకి 3 ఇన్ఛార్జెస్ వేసుకున్నాం సార్. ఒకరు సచివాలయం ఎంప్లాయీ బస్ ఇన్ఛార్జ్, ఒకరు ఆర్పీ ఎస్హెచ్జి నుంచి. అప్పుడు ఇవ్వని వాళ్ళు కూడా ఈ రోజు ఇచ్చేస్తామన్నారు సార్. వార్డు కార్పొరేటర్స్ అందరితో కూడా మాట్లాడాం సార్. మాకు గవర్నర్ మేయర్ గారు కూడా మాకు కార్పొరేటర్ సార్, మా నియోజకవర్గం కూడా వస్తారు సార్. మాకు ఈ లిస్ట్ అనేవి ఆల్రెడీ మాకు కమ్యూనికేట్ చేశారు సార్. సచివాలయం వైజ్ మేము 600 ఇందులో గ్యాప్స్ ఎక్కడ వచ్చాయి సార్. ఓన్లీ ఎక్కువ ఎస్హెచ్జి మెంబర్స్ ని చేయడం జరిగింది సార్. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నాం సార్. ఓన్లీ లేడీసే కాకుండా విత్ ఫ్యామిలీ రమ్మని చెప్తున్నాం సార్. అర్లీ మార్నింగ్ కాబట్టి మొత్తం ఫ్యామిలీ విత్ కుటుంబంతో వచ్చి వాళ్ళు మార్నింగ్ అక్కడ అక్కడ అధికారులు అక్కడ పబ్లిక్ కూడా ఇదేంటో అక్కడ అడ్రస్ చేస్తాం. అయితే ముందుగా ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్, అలాగే సునీల్ గారు ఒక ఇన్ఛార్జ్, అలాగే ఆఫీసర్ గా మెప్పాన్ నుంచి తేజ్ భారత్ గారు వచ్చారు. అలాగే అధికారులు మాట్లాడిన తర్వాత వారికి సూచనలు సలహాలు ఇస్తారు. దాన్ని మనందరం కూడా పాటించి ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఇది పెట్టుకున్నాం. కానీ ఇంకా మనం మన భారతీయ సాంప్రదాయాల్లో యోగా ఒక భాగస్వామ్యం ఉండేది. ఈరోజు మారుతున్న కాలాల్లో చిన్న వయసులోనే అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూడా ఒక చైతన్యం కావాలి. ఇది ఆ ఒక్కరోజు ఆగిపోయే పరిస్థితి. మనందరం కూడా యోగా ప్రాక్టీస్ చేస్తాం. మన జీవితంలో యోగా చేయడం వల్ల చాలా వ్యాధులు మనం దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది కావాలన్నా ఇప్పుడు ఫిజియోథెరపీ అని చెప్పి బయటకు పోయి వేరు ట్రీట్మెంట్స్ తీసుకున్నాం. అదేవిధంగా మనం కోవిడ్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ తక్కువ, ఊపిరితిత్తుల కెపాసిటీ తక్కువ ఉందని చెప్పేసి అందరూ కూడా